భయ్యా వేణుస్వామి పైన ఆరోపణలు వస్తుంది కదా, దానికి మీరు ఏమనుకుంటున్నారు? అంటే వేణుస్వామి అనే వ్యక్తి చాలా మంచివాడండి. ఎందుకంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, హీరోలు కానీ, హీరోయిన్లు కానీ ఒకప్పుడు ఆయన దగ్గర జాతకం చెప్పించుకొని ఆయన చెప్పింది జరిగింది అని చెప్పేసి నమ్మకంతో ఆయన మీద చాలా గౌరవంతో ఉండేవారు. చాలా మంచి వ్యక్తి ఆయన చేసిన జాతకాలు కానీ, ఫ్రీగా జాతకాలు చెప్పడం కానీ, డబ్బులు లేని వాళ్ళకి సాయం చేయడం కానీ, వాళ్ళ వైఫ్ ఆయన కూడా చాలా అంటే చాలా మంచోళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన ఆరోపణలు అన్నీ కూడా కొంతమంది ఛానల్స్ ఆయన్నే పట్టుకొని ట్రోల్ చేస్తారు. ఒకటే చెప్తున్నాను వాళ్ళకి, మొన్న జరిగిన కోల్కత్తాలో జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఇంకా చాలా రేపులు ఇవన్నీ వాటి మీద పెట్టండి. మీ ఛానల్ తీసుకెళ్ళి జనాల సమాజంలో ఏం జరుగుతుందో దాని మీద చూపించండి. అంతేగాని ఒకరిని టార్గెట్ చేసి ఒక ఫ్యామిలీ మీద టార్గెట్ చేసి మీరు వెళ్తే అదైతే కరెక్ట్ అయితే కాదు. వేణుస్వామి అయితే చాలా అంటే చాలా మంచోడు, మంచి వ్యక్తి కూడా. ఆయన చేసిన చాలా మంచి పనులు ఉన్నాయి, అవి గుర్తించరు. ఏదేదో వాగేస్తారు, ఏదేదో చెప్పేస్తారు. మా ఛానల్ రీచ్ ఒక మనిషి దొరికాడంటే అసలు దొరకకపోయినా సరే ఆ ఛానల్స్ పదే చేస్తుంటే జనాలు కూడా నిజమని అనుకుంటారు. కానీ ఒకటే చెప్తాను, జనాలు ఇప్పుడు చూసి జనాలు కూడా నేను ఒకటే చెప్తాను, వేణుస్వామి అనే వ్యక్తి చాలా అంటే చాలా మంచివాడు. చాలా మంచిగా జనాల్లోకి వెళ్ళి మంచిగా ఇంత రాజకీయ నాయకులు ఇంత సపోర్ట్ ఆయనకి ఎలా వస్తుంది? ఆయనలో మంచి లేకపోతే పెద్ద పెద్ద హీరోయిన్లు కానీ, పెద్ద పెద్ద హీరోలు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎందుకు ఆయన దగ్గరికి వస్తారు? ఒకటి పాయింట్. రెండు, ఇలా జనాల్లో ఇంత నెగిటివ్నెస్ని ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్పై పోరాడండి. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న రేపుల కోసం, లేదంటే సమాజంలో జరుగుతున్న ఎన్నో ఇన్సిడెంట్స్ కోసం ఈ ఛానల్ పట్టుకెళ్ళి జనాల మీద చూపించండి. అంతేగాని వేణుస్వామి అనే మంచి వ్యక్తి మీద మీరు ఇలా దుర్భాష ఆడి, లేదంటే మీ ఛానల్ ఏదో హైప్ చేసుకుందాం అని చెప్పేసి చెత్త తమిళనాలు చేసుకుని ఇలా చేస్తే మాత్రం ఒక్కటే చెప్తాను మీకు, అలాంటి మంచి వ్యక్తి అయితే లేడు, ఉండడు కూడా. ఎందుకంటే చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ ఇప్పటికైనా మానుకోండి, అలాంటి మంచి వ్యక్తిని సపోర్ట్ చేయండి. మాస్టర్, వేణుస్వామి మీద నీ ఒపీనియన్ ఏంటి బ్రదర్? నా ఒపీనియన్ అయితే ఒకటే బ్రదర్, వేణుస్వామి అనే వ్యక్తి ఒక మంచి వ్యక్తి, 10 మందికి మంచిగా చేస్తారు. కానీ ఎవరికి చెడు చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నట్టే వేణుస్వామి. నిజంగా డబ్బులు లేకపోయినా ప్రతి ఒక్కరికి జాతకం చెప్పే వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన ఎంతోమంది ట్రోల్ చేయడం, నెగిటివ్గా మాట్లాడడం అయితే నేను అస్సలు తీసుకోలేకపోతున్నా. ప్రతి ఒక్కరు క్లియర్ చెప్తున్నా. కొన్ని మీడియా ఛానల్స్ మాత్రం వాళ్ళు కావాలనే వేణుస్వామిని టార్గెట్ చేయడం, ఇలాంటిది మాత్రం అస్సలు బాగాలేదు. వేణుస్వామి వ్యక్తి గురించి మీకు వ్యక్తిగతంగా విషయాలు కానీ, అసలు వేణుస్వామి ఎలాంటి వాళ్ళో మీకు తెలుసో తెలియదో మాత్రం నాకైతే తెలియదు. క్లియర్గా ఏదైనా తెలుసుకొని మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అసలు ఊరుకునేది లేదు. అసలు ఫ్యామిలీ గురించి కూడా, అంటే వాళ్ళ వైఫ్ గురించి, అలాగే వేణుస్వామి గారి గురించి వాళ్ళకు ఇలా మాట్లాడతారండి. ఎవరైనా మాట్లాడితే నిజంగా ఏం మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. దయచేసి ఫ్యామిలీ దాకా పోవద్దు ఎవరైనా మాట్లాడేటప్పుడు. అలాగే వేణుస్వామి గారు ఎంతమందికి మంచి జాతకాలండి. ప్రతి ఒక్కరికి మంచి అయితే మంచి అని చెప్తాడు, చెడు అయితే చెడు అని చెప్తాడు. కానీ ఎవరికి అందరికీ మంచి అని చెప్పడు కదా. ఎంతోమంది స్టార్ హీరోయిన్లు కానీ, హీరోలు కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ అంతమందికి ముందు వాళ్ళ రాసుల బట్టి, వాళ్ళ ప్రవర్తన అంటే విధానం బట్టి మీకు ఈ సమయంలో ఇలా ఉంటుంది, ఆ సమయంలో అలా ఉంటుంది అని ప్రతి ఒక్కరికి మంచి చెప్పే వ్యక్తి ఎవరండి? వేణుస్వామి గారు. ఏ స్వామీజీ అన్న చెప్తుండా? ఏ స్వామీజీ అన్న డబ్బులు తీసుకోకుండా ఏదన్నా చేస్తుందా? ఎవరన్నా ఏదైనా ప్రతిదానికి డబ్బులు అడుగుతారు. అదే వేణుస్వామి ఎప్పుడైనా డబ్బులు అడగంగా చూసారా? ఆయన సమస్య, మీ సమస్య ఇది, మీ సమస్యకి పూజ చేయించుకోండి అన్నప్పుడు మీకు నచ్చితే చేయించుకొని, నచ్చకపోతే వదిలేయండి. అది పెద్ద విషయం కాదు. కానీ కావాలని టార్గెట్ చేయడం నిజంగా ఇప్పుడు 1 మంత్ నుంచి చూస్తున్నా భయ్యా, ఎక్కడ చూసినా వేణుస్వామి గురించి నెగిటివ్ మాట్లాడుతుంది. కొన్ని ఛానల్స్ మాత్రం టార్గెట్ చేసి వాళ్ళకి ఏం కావాలో, వేణుస్వామి నుంచి ఏమన్నా డబ్బులు కావాలా, లేకపోతే వేణుస్వామికి మంచి పేరు వస్తుందని చెడగొట్టాలని మాట్లాడుతున్నారు అనేది మాత్రం ఎవరికైతే ఇంతవరకు క్లియర్గా లేదు. అలాగే మొన్న ఒక మీడియాకి సంబంధించిన ఆయన ఒక అన్నాడు, ఏమన్నాడు, వేణుస్వామిని ఇన్ని కోట్లు అనే కోట్ల గురించి అన్నప్పుడు మీరు నిరూపించండి. వేణుస్వామి ఇట్లా చెప్పారు కదా, నిన్ను కోట్లు డిమాండ్ చేసిన, అది రికార్డు చూపిస్తలేరు కదా. ఎందుకు కావాలని దాని మీద రుద్దడం, మాట్లాడడం అనేది కరెక్ట్ అయితే కాదు. మీడియా సంస్థలకి మాత్రం అందరికీ చెప్తున్నా క్లియర్గా, వేణుస్వామిని అయితే టార్గెట్ అయితే చేయొద్దండి. మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే అసలు ఆ టాపిక్ గురించి మాట్లాడకండి. ఏదో మీ రేటింగ్ కోసం వేణుస్వామిని బ్యాడ్ చేస్తే మాత్రం అసలు ఊరుకునేదే లేదు. వేణుస్వామి గురించి మీకు తెలుసో తెలియదో ఒకటైతే నేను క్లియర్ చెప్తా, చిన్నోడు కానించి పెద్దోడి వరకు, అంటే చిన్న స్థాయి, అంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లో క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ప్రతి ఒక్కరికి సమానంగా చూస్తాడు. ఎవరు బడ్జెట్ తగ్గట్టు వాళ్ళకి పూజలు చేస్తాడు, వాళ్ళ రేంజ్ తగ్గట్టు వాళ్ళకి చూసుకుంటాడు. మంచి అయినా చెడైనా చెప్పే వ్యక్తి ఎవరైనా ఉండాలంటే అది వేణుస్వామి మాత్రమే. ఇండస్ట్రీలో కూడా చాలామంది వేణుస్వామి వల్లనే ఈరోజు మంచి పొజిషన్లో ఉంటారు, మంచి స్థాయిలో ఉన్నారు. అలాంటి వేణుస్వామి గురించి అయితే నెగిటివ్ మాట్లాడొద్దు అని కోరుకుంటున్నాను. ప్లీజ్
ఎందుకు నెగిటివ్ మాట్లాడతారు భయ్య? ఒక మనిషిని బ్యాడ్ చేస్తే మీకు ఏమొస్తుందో నాకైతే అర్థమవుతలేదు. అది అలాగే కోల్కతాలో ఇలాంటి ఇంత పెద్ద రేపు సంఘటన జరిగింది, దాని గురించి మాట్లాడలేదు. అదే మీడియా సంస్థ నేను చూస్తున్నా వేణుస్వామి గురించి మాత్రమే మాట్లాడుతూ, కానీ రైతుల గురించో లేకపోతే రాజకీయ నాయకుల గురించో ప్రజల గురించో కోల్కతాలో జరిగిన అంత పెద్ద సంఘటన గురించి మాత్రం మాట్లాడరు. ఓన్లీ ఎందుకు టార్గెట్ చేస్తారు భయ్య? ప్లీజ్ మీకు దయచేసి చెప్తున్నా, వేణుస్వామిని టార్గెట్ చేసినా ట్రోల్ చేసినా మేమైతే ఊరుకోం. ఇప్పుడు మాటతో వదిలిపెట్టడం, తర్వాతకి ఏమైనా చేస్తాం, అదైతే సిద్ధం భయ్య. రెడీ భయ్య? ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా హాట్ టాపిక్గా మారింది వేణుస్వామి గురించి. వేణుస్వామి గురించి మీకు తెలిసిన విషయాలు ఏంటో చెప్పండి బ్రదర్. నిజంగా వేణుస్వామి అనే వ్యక్తి నిజంగా ఒక ట్రెండింగ్ టాపిక్ మారిపోయాడన్నా. నిజంగా ఎప్పుడు పడితే వాడు తన మీద ట్రోల్ చేయటాలు, నిజంగా తన వ్యక్తిత్వాన్ని తెలుసుకోకుండా నిజంగా ఎప్పుడో ఒక మాట మాట్లాడిన దాని గురించి దాన్ని పదే రిపీట్ చేస్తుంటే చాలా మీడియా వాళ్ళు కూడా వేణుస్వామిని ఏదో వాడుకునే కొద్దిగా టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు. నిజంగా వేణుస్వామి వ్యక్తి నిజంగా ఏదో ఆశ్రమాస్ ఓవర్ నైట్లో ఫేమస్ అయిన వ్యక్తి కాదన్న. తన బయోగ్రఫీ పుస్తకం తెలుసుకుంటుంది. నాచారా మన ఊరికి వెళ్తే తన గురించి చెప్తారు, నా వేణుస్వామి ఇలాంటి వాడని చెప్తారు. ఎంతో కష్టపడి నిజంగా మారెమూరు ప్రాంతంలో వచ్చే వ్యక్తి, నిజంగా అంత పెద్ద వ్యక్తి, అంత చిన్న వ్యక్తి అంతే ఈరోజు పెద్ద స్టార్లకి లైక్ రష్మిక మందన కానీ పెద్ద మహేష్ బాబు లాంటి వాళ్ళకి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, సీఎం మన కేసీఆర్, మా ఎక్స్ సీఎం కేసీఆర్ కానీ, సో చాలా పెద్ద వ్యక్తులకి హాస్టల్లో చెప్పడం అంటే మామూలు విషయం కాదు కన్నా. సో తను కష్టపడి నిజంగా డిగ్రీ వరకు చదువుకొని సో వాళ్ళ డాడీతో వచ్చిన సాంప్రదాయబద్ధంగా నిజంగా పూజ చేయడం అనేది అది చాలా గొప్ప థింగ్. నిజంగా అటువంటి వ్యక్తిని మనం అప్రిషియేట్ చేయకపోతే తప్పించి తనను ఏలన చేయటం, తన ఏదో కొద్దిగా నవ్వుకోవడానికి అది చేస్తుంటే చాలా బాగా అనిపించింది. మొన్న ఒక వీడియో పెట్టారు నిజంగా వాళ్ళు మేడం వీనస్ రావణ్ మేడం ఇద్దరు కలిసి వీడియో పెట్టారు. మేము ఇద్దరం చాలా బాధపడుతున్నాం. ఇటువంటి విషయాల వల్ల మాకు చాలా ఫ్యామిలీ ఇబ్బందిగా ఉందని. నిజంగా మీరు చూడండి, వీనశ్రీ మేడం కూడా చాలా మంచి కుటుంబంతో వచ్చిన వ్యక్తి తను కూడా. సో వాళ్ళిద్దరు ప్రేమ జంటగా ప్రేమికులుగా కలుసుకొని నిజంగా ప్రేమ పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళ గురించి కూడా ఆ మేడం గురించి కూడా బ్యాడ్గా మాట్లాడుతుంటే మాకు కొద్దిగా బాగా అనిపిస్తుంది. సో నిజంగా అంత లేకుండా వేణుస్వామి అంత పెద్ద వాడు అయ్యాడు కాదు కన్నా. సో తను దేవునితో ఉండేవాడు, అట్లా ఉన్నాను కాదన్నా దేవునితో సంబంధం ఉండేవాడు కాబట్టి అన్ని తెలిసిన విషయాల్లో ఆస్ట్రాలజీ ఒక అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి తన మీద ట్రోల్ చేస్తుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. దయచేసి ట్రోలింగ్ ఇప్పటికైనా మానాలి. సో మీరు చూడండి అన్న, ఎంతో మందికి పెద్ద వాళ్ళకు ఆస్ట్రాలజీ చెప్పిన వ్యక్తి తను. సో తన గురించి ఇప్పటికైనా మీరు ఒక్కసారి వెళ్ళి నాచారం ఒకసారి వెళ్ళి చూడండి, తన గురించి అడగని చెప్తారు. వేణుస్వామి ఇలాంటి వాడు చాలా మంచి వ్యక్తి, దయచేసి తన మీద ట్రోల్ చేయకండి. మన టీవీ మూర్తి కూడా మాట్లాడారు తన మీద ఏదో కేసు వేసినట్లు. సో నిజంగా నీ దగ్గర ఆధారం ఉంటే చూపి, కానీ పర్సనల్ డ్యామేజ్ చేయటం ఎందుకు? ప్రతి ఒక్క మీడియా పొద్దున్న లేచి నుంచి నాతివాడికి అదే వేణుస్వామి తను నచ్చింది చెప్పాడు, దాంట్లో తప్ప నచ్చితే తీసుకోలేకుండా తీసుకోక దాని ముందు. కానీ తన పర్సనల్ డ్యామేజ్ చేయడం నిజంగా తనకి ఏమైనా అయితే ప్రాబ్లం ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ. దయచేసి ఇక్కడ మానుకుని అటువంటి వ్యక్తిని మనం గౌరవిద్దాం, కానీ దయచేసి ఇన్సల్ట్ చేయొద్దు, ట్రోల్ చేయొద్దు మన. భయ్య ఇప్పుడు టాపిక్ వేణుస్వామి గురించి జరుగుతుంది కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అవును భయ్య, వేణుస్వామి గురించి చాలామంది చాలా విధాలుగా ఎందుకు అట్లా స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక మనిషి ఎదిగిన తర్వాత ఒక మనిషిని తొక్కాలన్నో లేదంటే వాళ్ళకి ఏమైనా డీలింగ్స్ కుదరకనో మళ్ళీ ఎందుకు ఈ విధంగా చేస్తారో ఇదైతే నాకు తెలియదు. కానీ ఒక పర్సన్ని ఆ విధంగా చేయడం మాత్రం చాలా తప్పు భయ్య. ఒకప్పుడు జీరో నుంచి ఎంతోమందికి ఎన్నెన్నో చిన్న మీడియాలు అన్నీ చెప్పుకుంటూ తను ఏదో నిజం, అది ఆయనైతే ఒక మనిషే కదా, చెప్పడం ఆయన వ్యక్తిత్వం, నువ్వు తీసుకోకపోవడం అది నీ ఇష్టం. సో అలా చెప్తున్నాడు అని చెప్పి ఇందాక కూడా ఒక ఆమె మాట్లాడుతుంది, ఒకప్పుడు వేణుస్వామి ఇట్లా మాట్లాడండి, ఇట్లా చెప్పిండి, అట్లా చెప్పిండి చెప్తాడు. ఆయనది ఒక జాబ్, నువ్వు ఒక జాబ్ ఇంటర్వ్యూ ఇట్లా వేస్తున్నావు, ఆయన చెప్పుకునేది ఆయనది ఒక జాబ్. ఆయనను పట్టుకొని చాలా విధాలుగా ఈ TV5 మూర్తి అయ్యేవారన్న నా ఆట పోతే ఎన్నో చోట్ల ఎన్నో మీడియాల దగ్గరికి పోయినా ఎవ్వరూ పట్టించుకోలే. నిజం చెప్తున్నా, మీడియాల దగ్గరికి పోయినా అంటే నువ్వు మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని అన్నారు. ఒక ఆటో పోతే పట్టించుకోరు, ఒక పేదోడు కష్టాల్లో ఉంటే పట్టించుకోడు, ఓ పేదోడు రోడ్డు మీద పడితే పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే ఎదిగిన వ్యక్తి ఏదన్నా ఒక మాట మాట్లాడినంటే దాన్ని టార్గెట్ చేసి ఇది కాదు భయ్య. సోషల్ మీడియా అంటే ఒక పబ్లిక్కి సపోర్ట్ చేయాలి. సోషల్ మీడియా అంటే ఒక కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. ఈరోజు కూడా ఇన్ఫ్లుయెన్సర్గా చాలామంది ఒక పైసల గురించే ఇన్ఫ్లుయెన్సర్గా చెప్పడం ఇవన్నీ కరెక్ట్ వే కాదు భయ. ఒక సోషల్ మీడియా అంటే నీ మనస్తత్వానికి నువ్వు తెలుసుకో. ఒక మనిషిని టార్గెట్ చేసి ఇట్లా మన వేణుస్వామి గురించి అలా కొంతమంది మాట్లాడడం అయితే నాకైతే మంచిగా అనిపించలే. నీకెందుకు మంచిగా అనిపించలే అది ఇది అని అంటే, వేణుస్వామి వ్యక్తిత్వం ఏంటంటే ఎన్నో కూర్చున్న ఒక నార్మల్ పర్సన్ లాగా అతను కూర్చునడం. కొంతమంది అంటే ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఏమో నాకు తెలియదు. నా వ్యక్తిత్వం అయితే ఆయన మాట తీరు కానీ చాలా నిదానంగా మాట్లాడడం, అరే మంచి వ్యక్తి అన్న ఫీల్ అయితే నాకైతే ఇన్నర్ ఫీల్ నా లోపల అయితే నాకు అనిపించింది. ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన ఎవరిని ఒకరిని అవి తిట్టడం గిట్టడం అవైతే మనం వినలే ఏ రోజు జరగలేవి. ఆయన మాట్లాడేవి అట్లా ఆయన గురించి ఇట్లా నెగిటివ్గా
వేణుస్వామి ఎలాంటి వ్యక్తి అమ్మా? హాయ్ అండి. వేణుస్వామి గురించి చాలా వింటున్నాం ఈ మధ్య. హీరోలకు కానీ హీరోయిన్లకు కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ తను మంచిగా చెప్తున్నాడు జాతకాలు. అది పెళ్ళిళ్ళు అయితేనే చెప్తున్నారు. ఏదైనా తను చెప్పే జాతకాలు మాత్రం చాలా బాగుంటున్నాయి. మనీ తీసుకొని కొంతమంది మేము ఇన్స్టాలో టీవీలో చాలా చూస్తున్నాము. అవన్నీ ఫేక్గా చెప్పినా తిని మాత్రం కరెక్ట్గా చెప్తున్నారు. ఆయన తను చెప్పినవన్నీ మా ఊర్లో కూడా చాలానే జరిగినాయి. మా ఇంటికాడ పక్కన వాళ్ళకి ఇట్లా జాతకాలు చెప్పారు. అవి కూడా చాలా బాగా జరిగినాయని చెప్తున్నారు. కానీ కొంతమంది తన గురించి ఎగనిస్ట్గా చెప్తునే వాళ్ళు ఉన్నారు. అలా ఎప్పుడు చెప్పొద్దండి నెగిటివ్గా. ఏదైనా విని చెప్పండి. ఏదైనా ఒకరి గురించి చెప్పాలంటే జనాలు ఊరికనే చెవులు కోసేసుకుంటారు. వాళ్ళు మంచి జరుగుతుందంటే మన వాళ్ళు చెడు జరుగుతుందంటే చాలామంది ఆతృత ఉంటుంది. అలాగా ఎవరు చెప్పొద్దండి. ముందు వేణుస్వామి గురించి తెలుసుకోండి. తను మంచిగా చెప్తున్నారని అందరికీ గట్టి నమ్మకం ఉంది. అది ఫస్ట్ తెలుసుకోండి ఎవరైనా. ఈ మధ్య TV5 మూర్తి గారు కూడా చాలా బాగా ఎగనిస్ట్గా చెప్తున్నారు తన గురించి. అదంతా వద్దండి. మీరు చెప్పేది మీరు చెప్తారు, తను చెప్తారు. ఇలా అందరికీ బాగా జరుగుతున్నాయని తను చెప్పేవన్నీ జరుగుతున్నాయి, ఖచ్చితంగా జరుగుతున్నాయి. అలా ఎప్పుడు ఎగనిస్ట్గా ఎవరి గురించి చెప్పొద్దండి. ఏమొస్తుంది చెప్తే? ఏమి రాదు కదా ఒకరి గురించి మాట్లాడడం. అలా ఎవరి గురించి ఎవరు తక్కువగా చేసి చూడకండి. మీ ఇష్టం, నమ్మితే నమ్మండి, లేకపోతే మానేయండి. అంతేగాని ఒకరి గురించి ఎగనిస్ట్గా ఎవరికి చెప్పొద్దు. ఇది మాత్రం వేణుస్వామి గురించి మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నా. నేను చూశాను, చాలా జరిగినాయి ఇలాంటివి నేను చూశాను. ఈ మధ్య రీసెంట్గా కూడా పెళ్ళిళ్ళు అయితే నాగ చైతన్యకి చెప్పారు. ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది తనకి. అలాగా మేము చూసాం కాబట్టి మేము గట్టిగా నమ్ముతున్నామండి. ఇలా ఎప్పుడు కూడా ఎవరి మీద బ్యాడ్ కామెంట్లు చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ కూడా ఇచ్చినావా భయ్యా? ఈ మధ్యకాలంలో వేణుస్వామి పైన TV5 మూర్తి గారు ఆరోపణలు చేస్తారు. దానికి మీరేమనుకుంటున్నారు? అది పూర్తిగా ఆయన నెగిటివ్గా వేణుస్వామి గురించి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. ఛానల్ TRP గురించి అట్లా ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు నా దృష్టిలో. వేణుస్వామి గారికి నేను అన్ని వీడియోస్ ఫాలో అవుతుంటాను. ఆయన ఎవరి గురించి అయినా చెప్పారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు అంతెందుకు నాగ చైతన్య గారు ఉన్నారు. ఆయనకి ఫస్ట్ మ్యారేజ్ సక్సెస్ అవ్వదు, ఇంకో మ్యారేజ్ చేసుకుంటారని అన్నారు. మొన్నే రీసెంట్గా చూసాం ఆయన ఇంకొకరితో ఎంగేజ్మెంట్ కూడా అయింది. అట్లానే ఆయన చెప్పేవన్నీ కరెక్ట్గా జరుగుతున్నప్పుడు ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఎందుకు అట్లా నెగిటివ్గా చెప్తున్నారు? TRP కోసం ఒక వ్యక్తి మనోభావాలను దెబ్బతీయటం కరెక్ట్ కాదు కదా. నన్ను అడిగితే అది కరెక్ట్ కాదండి. ఒకసారి మీరు చూడండి. వేణుస్వామి గురించి చూడని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళకి ఆయన కరెక్ట్ చెప్తున్నాడా రాంగ్ చెప్తున్నాడా అని అందరికీ తెలుసు. కానీ మీరు అట్లా అతన్ని నెగిటివ్ చేసి మీరు డబ్బులు సంపాదించుకోవటం కోసం TRPల కోసం అట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఆ మూర్తి గారు అయితే అసలు ఆయనే బ్లేమ్ చేస్తున్నారు. ప్రతిసారి ఆయన గురించే మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు సార్. మీరు నమ్మకపోతే మానేయండి, కానీ నలుగురికి అట్లా ప్రచారం చేయకండి. వేణుస్వామి గారి గురించి నేను చాలా విన్నాను, ఫాలో అవుతూ ఉంటాను. ఆయన ప్రతి వీడియోస్ చూస్తాను. ఆయన ఇప్పటివరకు ఏది కూడా నెగిటివ్గా చెప్పలేదు. ప్రతిదీ పాజిటివ్గానే చెప్తారు, జరిగేదే చెప్తారు, జరుగుతున్నాయి కూడా. ఏది ఆయన చెప్పింది జరగకుండా అయితే లేదు. నాకైతే అతని మీద నమ్మకం ఉంది. మీరు నమ్మకం ఉన్న వాళ్ళకి కూడా మీరు ఇట్లా నెగిటివ్గా చెప్పి అతని మీద ఉన్న నమ్మకాన్ని పోగొడుతున్నారు. అది కరెక్ట్ కాదు సార్. మూర్తి గారు మీరు TRP కోసం అయితే ఇలా చేయకండి. ఆయన మనోభావాలు దెబ్బతీయటం అది మీకు కరెక్ట్ కాదు. మీకు ఆయన గురించి నమ్మకం లేకపోతే మీరు నమ్మటం మానేయండి. అంతేగాని నలుగురికి ఉన్న నమ్మకాన్ని పోగొట్టండి. సార్ వేణుస్వామి ఎలాంటి వ్యక్తి సార్? వేణుస్వామి ఇప్పుడు ప్రతి ఛానల్ చూస్తున్నా, ఎక్కడ చూసినా వేణుస్వామి ఒక చిన్న స్థాయి నుంచి ఇంతవరకు ఎదిగాడంటే మరి ఆ పేరులోనే ఉంది వేణుస్వామి అంటే. తీరా ఏంటంటే అన్నీ చెప్పేది జరుగుతాయని ఇది లేదు. అలాగే కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. అదే జ్యోతిష్యం అంటే. అలాగే వేణుస్వామి గురించి ఇప్పుడు చాలా వస్తున్నాయి ట్రోలింగ్స్. నాకు తెలిసి ఆయన అంటే మంచిగా చేసాడు చాలా వరకు. కొన్ని తప్పులు జరగడం వల్ల తమ కొంచెం నెగిటివ్ ప్రాసెస్ వస్తున్నాయి. కానీ అలాంటి ఏం తీసుకుంటే కొన్ని మంచి తీసుకోండి, చెన్ను వదిలేయండి. అలాగా ఆయన చాలామందికి కూడా మంచి చేసినట్టు కూడా మన వార్తలు అంటే మంచి ఉన్నంతసేపు మంచిగా వెళ్ళింది. ఏదో చిన్నదేదో రాంగ్ వచ్చింది. రాంగ్ ఇప్పుడు ఎవరికైనా సరే ఏవో చిన్న గొడవలు అవుతాయి కామన్. అలాగని చెప్పి మంచి ఉన్నదల్లా తీసుకోకుండా లాస్ట్ చెడిని ఒక్కటే చీపెడుతుంది తప్పండి. అలాగే వేణుస్వామి గారు అంటారా, చాలామందికి ఎంతోమంది రాజకీయవేత్తలు ఏంటి, సినిమా వాళ్ళు ఏంటి, ఎంతోమంది పెద్ద స్టార్సే వెళ్ళి ఆయన ద్వారా ప్రశ్న అడుగుతాం, ఆయన సమాధానం చెప్పడం. ఏదైనా సరే మంచి జరిగింది. రాజకీయ నాయకులకు కూడా అవుతుంది అటు ఇటు. అంత మాత్రం ప్లీజ్ ట్రోలింగ్ ఆపండి. ఒక మంచి వ్యక్తిని ఇంకా మంచి చేయనివ్వండి. అంతేగాని ఒక మంచి వ్యక్తిని ఎప్పుడు కూడా చెడు చేయవద్దు ప్లీజ్. వేణుస్వామి పైన వచ్చే ఆరోపణలకు మీరు ఏమనుకుంటున్నారు మేడం? వేణుస్వామి గారు
సైకాలజీ చెప్తుంటారు, ఆయన చెప్పేది 100% కరెక్ట్. కానీ కొన్నిసార్లు ఏంటంటే చెప్పే 100లో ఒక 98% జరిగితే 2% జరగకపోతాయి. కానీ టీవీ వాళ్ళు ఏంటంటే వాటిని 2 జరగని వాటిని హైలైట్ చేసి వాళ్ళ రేటింగ్స్ పెంచుకోవడం కోసం ఒకరి పర్సన్ని రెప్యుటేషన్ తగ్గించడం అనేది చాలా అసలు కరెక్ట్ కాదు. ఆయన చెప్పేది చాలామంది నమ్మకంతో చెప్పించుకున్నప్పుడు ఏం లేదు, ఇప్పుడు జరగలేదని చెప్పని ఆయన మీద పట్టడం అనేది అదే ఏం బాగాలేదు. ఒక పర్సన్ని బాగా హైలైట్ చేసి వాళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పని, ముఖ్యంగా మూర్తి గారు అయితే మరీ దారుణంగా ఆయన మీద రుద్దుతున్నారు ఏదో ప్రూవ్ చేయాలని చెప్పని. ఆయన చెప్పేది 100% కరెక్టే. నమ్మేవాళ్ళు నమ్మండి, లేదంటే లేదు. చాలా విషయాలు జరిగాయి కదా, వాటిని కూడా చూసుకోవాలి కదా. జరగని వాటిని హైలైట్ చేసి జరిగిన వాటిని పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదు. నిజంగానే స్వామి గారు నిజంగా చాలా అంటే చాలా మంచి వ్యక్తి. ఆయన చెప్పే చాలా 99% జరుగుతాయి 100లో. మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పించుకున్నారు. మీరు నమ్మితే నమ్మండి, లేదంటే లేదు. అంతేగాని నెగిటివిటీ మాత్రం స్ప్రెడ్ చేయకండి. థ్యాంక్ యూ. స్వామి గారు ఎలాంటి వ్యక్తి అండి? వేణుస్వామి గారు అయితే చాలా అంటే చాలా మంచి వ్యక్తి. రీసెంట్గా మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి చూపించుకున్నారు. ఎగ్జాక్ట్లీ అతను చెప్పింది 100% జరిగింది. ఈ మధ్యలో వేణుస్వామి గురించి అంత బ్యాడ్ కామెంట్స్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నాను. ఒకసారి మీరు చూడండి. అతని గురించి బ్యాడ్ కామెంట్స్ మాత్రం చెయ్యకండి ప్లీజ్. ఎందుకంటే మేము అతన్ని నమ్ముకొని ఉన్నాము. మేము ఎవరో చెప్పింది మేము నమ్మడం కాదు. మేము పోయి చూపించుకున్నాము. మాకు 100% అతను చెప్పింది మంచిగా జరిగింది. మేము అందుకనే నమ్ముతున్నాం. మీరు అతనికి ఏదో మీకేదో రేటింగ్ పెంచుకోవడం కోసం అతని మీద బ్యాడ్ కామెంట్స్ కానీ బ్యాడ్ వీడియోస్ పెట్టడం కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. భయ ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా వేణుస్వామి గారి పైన ఆరోపణలు చేస్తారు, దానికి మీరేమంటారు బ్రదర్? పొద్దున్న లేస్తే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, టీవీ న్యూస్లో అందరూ ఆయన గురించి ట్రోల్ చేస్తున్నారు. ఆయన చెప్పిన 100%లో 1-2-3 జరగకపోతే ఆయన ఇలా ట్రోల్ చేయడం చాలా తప్పు భయ్య. మీరు మాత్రం ఇలా ట్రోల్స్ చేస్తే కనుక చాలామంది ఆయన చెప్పిన వాటిలో జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి చాలామంది బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరిని తుక్కు రేగొట్టి ఇలా కొడతారు భయ్య. మీరు మాత్రం నిజంగానే చెప్పండి. అబద్ధాలు లేపి టీఆర్పీలు పెంచుకోవడానికి మాత్రం చేయకండి మీరు మాత్రం. ఎందుకంటే ఆయన అంత మంచి మనిషి, ఆయన అంత బాగా చెప్పే మనిషి మనకు ఉండడం మన అదృష్టం. ఎందుకంటే ఆయన చెప్పిన వాటిలో చాలా జరిగినాయి. హీరోయిన్లే కానీ రాజకీయ నాయకులు కానీ చాలామందికి చెప్పినట్టు జరిగినాయి. కాబట్టి ఆయనకి అంత ఫాలోయింగ్ ఉంది. అంత ఫాలోయింగ్ దించడానికి ఎవడో లుచ్చగాడు ఆయన టీఆర్పీ రేట్లు తగ్గిస్తే ఆయనకి ఏం లాభం వస్తుంది? వాళ్ళకి ఎందుకు భయ్యా అలా చేసేది? ఆయన అంత మంచి ఆయన ఇలా పేరు చెడగొడితే మంచిది కాదు కదా. ఆయన ఎంతో చాలా మంచి పనులు చేశాడు. ఆయన డబ్బులు వస్తున్నాయంటే ఆయన ఏదో పబ్బులు పెడుతున్నా అంటున్నారు, ఏదో చేస్తున్నా అంటున్నారు. ఆయన సైడ్ బిజినెస్లు అయ్యా, ఎవరికైనా ఉంటాయి. మీకు లేవా ఏంటి? మీకు ఉంటాయి కదా సైడ్ బిజినెస్. ఏదైనా ఒక పర్టికులర్ బిజినెస్ ఉంటే దాన్ని మించి పక్కకు పెట్టుకుంటారు. ఎవరైనా చేస్తారు. అది దాని గురించి మీరు హైలైట్గా చేసి 1-2 చేయకపోతే అలా తప్పుగా మాడతాం, చాలా తప్పుగా. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి. ట్రోల్స్ నా కొడుకులు మాత్రం వచ్చరే కూడా కొడతారు ఒక్కొక్కళ్ళు. ఎందుకంటే ఆయనకు తెలిసిన బ్యాక్గ్రౌండ్ చాలామంది ఉన్నారు. ఆయన చెప్పిన వాళ్ళు నిజాలు జరిగినవి ఉన్నారు కాబట్టి ఆయనకి చాలామంది బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వచ్చి తుక్కు రేగ కొడతారు. మరి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మాత్రం.